ఇంటర్వ్యూ బై గోర్డాన్. ఒక మెడికల్ స్కూల్లో అడ్మిషన్ కోసం వెళ్ళిన గోర్డాన్ అనే 18 ఏళ్ల అబ్బాయి ఇంటర్వ్యూ అనుభవ సారాంశమే ఈ కథ. ఇది రిచర్డ్ గోర్డాన్స్ ఆటోబయోగ్రఫికల్. సెగ్మెంట్ 1. ఐ ఆస్క్డ్ ఫర్ ద ఆఫీస్ ఆఫ్ ద డీన్, డాక్టర్ లియోనల్ లోఫ్టస్, ఎఫ్ఆర్సిపి. రచయిత డీన్ డాక్టర్ లియోనల్ లోఫ్టస్ ఎఫ్ఆర్సిపి ఆఫీస్ ఎక్కడా అని చెప్పి అడిగాడు. ఎఫ్ఆర్సిపి అంటే ఫెలో ఆఫ్ ద రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్స్. A porter showed me into a small bare waiting room decorated only with framed black and white pictures of past deans, which ran along the walls like a row of dirty tiles. బేర్ రూమ్ అంటే ఖాళీగా ఉన్న రూమ్ అని అర్థం. ఫర్నిచర్ ఎక్కువగా లేని ఒక చిన్న వెయిటింగ్ రూమ్ని ఒక పోర్టర్ అతనికి చూయించాడు. మురికితో ఉన్న టైల్స్ని వరుసగా పేర్చినట్టు ఆ గది గోడల మీద ఇంతకుముందు పనిచేసిన డీన్స్ యొక్క బ్లాక్ అండ్ వైట్ ఫోటోల ఫ్రేమ్లు ఉన్నాయి. యాజ్ దేర్ వేర్ నో చైర్స్, ఐ సాట్ ఆన్ ద ఎడ్జ్ ఆఫ్ ద డార్క్ పాలిష్డ్ టేబుల్ అండ్ స్వంగ్ మై లెగ్స్. ఆ గదిలో కుర్చీలు లేకపోవడంతో డార్క్ పాలిష్ టేబుల్ అంచున కూర్చుని కాళ్ళు ఊపుతూ కూర్చున్నాడు. The surroundings and a week of my father's coaching had made me depressed and nervous. అడ్మిషన్ ఇంటర్వ్యూలో ఎలా మాట్లాడాలో ఒక వారం పాటు అతని నాన్నగారు ఇచ్చిన కోచింగ్ మరియు ఇప్పుడు ఇక్కడ ఈ ఆఫీస్ పరిసరాలు అతన్ని ఒక నర్వస్ ఫీలింగ్కి గురిచేశాయి. మై మైండ్ వాజ్ ఫిల్డ్ విత్ ద ఆక్వర్డ్ క్వశ్చన్స్ దట్ డాక్టర్ లోఫ్టస్ వాజ్ ఈవెన్ దెన్ కాంటెంప్లేటింగ్ ఆస్కింగ్ మీ. And I found to my surprise I would give no satisfactory replies to any of them. డాక్టర్ లోఫ్టస్ అతన్ని అడిగే ఇబ్బందికరమైన ప్రశ్నలతో అతని మనసు నిండిపోయింది. వాటిలో దేనికైనా తను సంతృప్తికరమైన సమాధానాలు ఇవ్వగలడా అని అతను అయోమయంలో మరియు ఆలోచనలో పడిపోయాడు. I wondered what I should say if he simply asked me why I wanted to be a doctor. డాక్టర్ని కావాలని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు అని అడిగితే నేనేం చెప్పాలి అని ఆలోచించాడు. ద ఆన్సర్ వాజ్, ఐ సపోజ్ దట్ నైదర్ మై పేరెంట్స్ నార్ మైసెల్ఫ్ హ్యాడ్ ద ఒరిజినాలిటీ టు థింక్ ఆఫ్ ఎనీథింగ్ ఎల్స్, బట్ దిస్ డిడెంట్ సీమ్ ఏ సజెషన్ లైక్లీ టు హెల్ప్ మీ ఇన్ టు ద మెడికల్ స్కూల్. తన మనసులో సమాధానం ఏంటంటే అతని తల్లిదండ్రులకు కానీ అతనికి కానీ దేని గురించి అయినా సరే వాస్తవికంగా ఆలోచించే దృక్పథం లేదని చెప్పాలని అనుకుంటాడు. కానీ ఇది అతని మెడికల్ స్కూల్లోకి చేరడానికి ఉపయోగపడే సూచనగా అనిపించలేదు. దిస్ డిస్హార్టనింగ్ ఇంట్రాస్పెక్షన్ వాజ్ ఇంటరప్టెడ్ బై ద వెయిటింగ్ రూమ్ డోర్ ఓపెనింగ్. డిస్హార్టనింగ్ అంటే నిరుత్సాహపడటం, ఇంట్రాస్పెక్షన్ అంటే ఆత్మ పరిశీలన చేసుకోవడం. అతను ఇలా నిరుత్సాహపరిచే ఆత్మ పరిశీలనలో ఉండగా వెయిటింగ్ రూమ్ తలుపు తెరుచుకోవడంతో అతని ఆలోచనలకి అంతరాయం కలిగింది. An old man stood on the threshold, looking at me silently. ఒక ఓల్డ్ మ్యాన్ ఆ గది గుమ్మం దగ్గర నిలబడి సైలెంట్గా గోర్డాన్ వైపే చూస్తున్నాడు. He wore a heavy black jacket buttoned high in the chest, narrow trousers and a 2-inch collar. అతను ఛాతి మీద బటన్తో ఉన్న ఒక బరువైన నల్లటి జాకెట్, టైట్గా ఉన్న ప్యాంటు మరియు 2 ఇంచుల కాలర్ ధరించి ఉన్నాడు. ఇన్ హిస్ హ్యాండ్ హీ హెల్డ్ ఏ పెయిర్ ఆఫ్ గోల్డ్ రిమ్డ్ పిన్స్ నెజ్ విచ్ వర్ అటాచ్డ్ టు హిస్ రైట్ లేపల్ బై ఎ థిక్ బ్లాక్ సిల్క్ రిబ్బన్. అతను తన కుడి చేతిలో ఒక మందపాటి నల్లటి పట్టు రిబ్బన్తో జత చేయబడిన గోల్డ్ రిమ్డ్ ప్రిన్స్ నెజ్ అంటే ఇయర్ పీస్లకు బదులుగా ముక్కుపై ఒక క్లిప్తో పెట్టుకునే ఒక జత కళ్ళద్దాలని పట్టుకొని నించున్నాడు. హీ వాజ్ సో థిన్, సో ఓల్డ్, సో పేల్ అండ్ సో స్లో హీ కుడ్ హ్యావ్ టేకెన్ హిజ్ ప్లేస్ ఇన్ ద నియర్ బై పోస్ట్ మార్టం రూమ్ వితౌట్ అట్రాక్టింగ్ అటెన్షన్. అతను చాలా సన్నగా, చాలా వయసు పైబడిన వాడిలాగా, పాలిపోయినట్టుగా మరియు చాలా నెమ్మదిగా ఉన్నాడు. అతను ఎవరి దృష్టి పడినటువంటి పోస్ట్ మార్టం గదికి దగ్గరగా తన ప్లేస్ని సెట్ చేసుకున్నట్లు కనిపించాడు.
He clipped his glasses onto his nose with a slow, shaky movement and inspected me more carefully. I leapt to my feet and faced him. అతను నెమ్మదిగా వణుకుతున్న చేతులతో తన అద్దాలని తన ముక్కుకి క్లిప్ చేశాడు మరియు గోర్డాన్ని మరింత జాగ్రత్తగా పరిశీలించాడు. గోర్డాన్ వెంటనే టేబుల్ అంచు మీద నుంచి కిందికి దూకి అతని ఎదురుగా నించున్నాడు. గోర్డాన్ croaked the old man from the doorway. Mr. Richard Gordon. Yes, sir, that is correct, sir, I replied with great respect. అతను అడిగాడు, గోర్డాన్ మిస్టర్ రిచర్డ్ గోర్డాన్. గుమ్మం దగ్గర నుంచి ఓల్డ్ మ్యాన్ గట్టిగా ఇతన్ని పిలిచాడు. అతని పిలుపులో నువ్వేనా రిచర్డ్ గోర్డాన్ అనే ప్రశ్న ధ్వనించింది. అవునండి, మీరు కరెక్టే సార్, నేనే గోర్డాన్ అని చాలా గౌరవంగా రిప్లై ఇచ్చాడు. సో యూ హ్యావ్ కమ్ ఫర్ ఎంట్రన్స్ టు సెయింట్ స్విథిన్స్, ద ఓల్డ్ మ్యాన్ ఆస్క్డ్ స్లోలీ. ఎస్ సార్, ఐ హ్యావ్. అప్పుడు ఓల్డ్ మ్యాన్ అన్నాడు, సో మీరు సెయింట్ స్విథిన్స్లోకి అడ్మిషన్ కోసం వచ్చావా? ఓల్డ్ మ్యాన్ నెమ్మదిగా అడిగాడు. దానికి అవునని సమాధానం ఇచ్చాడు గోర్డాన్. హీ నోడెడ్ బట్ వితౌట్ ఎంతూసియాజం. అతను ఏమాత్రం ఇంట్రెస్ట్ లేనట్టు తల అటు ఇటు ఊపాడు. యువర్ ఫాదర్ ఈజ్ ఏ స్విథిన్స్ మ్యాన్, ఐ బిలీవ్. మీ నాన్న స్విథిన్లో వర్క్ చేసిన మనిషి అని నేను అనుకుంటున్నాను. ఆ స్వరంలో కూడా ప్రశ్న ఉంది. ఓ ఎస్ సార్ అని బదులిచ్చాడు గోర్డాన్. ఐఎమ్ నాట్ ద డీన్, హీ ఎక్స్ప్లెయిన్డ్. ఐఎమ్ ద మెడికల్ స్కూల్ సెక్రటరీ. నేను డీన్ని కాదు, నేను మెడికల్ స్కూల్ సెక్రటరీని అని చెప్పి అతను ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇంకా అతను ఏమన్నాడంటే, ఐ వాజ్ సెక్రటరీ హియర్ లాంగ్ బిఫోర్ యూ వేర్ బోర్న్ మై బాయ్, బిఫోర్ యువర్ ఫాదర్ ప్రాబబ్లీ. బాబు, నువ్వు పుట్టక ముందే నేను ఇక్కడ సెక్రటరీగా పనిచేస్తూ ఉన్నాను. బహుశా మీ మీ యొక్క తండ్రి పుట్టక ముందు నుంచి కూడా. I remember well enough when the dean himself came up to be admitted, he removed his glasses and pointed them at me. I have seen thousands of students pass through the school. ఇంకా ఓల్డ్ మ్యాన్ తన గురించి చెబుతూ అద్దాలు తీసేసి గోర్డాన్ వైపు వాటిని చూపిస్తూ ఇలా అన్నాడు. డీన్ ఇక్కడ స్వయంగా అడ్మిట్ కావడానికి వచ్చినప్పటి నుండి నాకు బాగా గుర్తుంది. వేలాది మంది విద్యార్థులు ఈ స్కూల్ నుండి వెళ్ళడం ఈ కళ్ళద్దాలతో నేను చూశాను అన్నాడు. సమ్ ఆఫ్ దెమ్ హ్యావ్ టర్న్డ్ అవుట్ గుడ్ అండ్ సమ్ ఆఫ్ దెమ్ బ్యాడ్. ఇట్స్ జస్ట్ లైక్ యువర్ ఓన్ చిల్డ్రన్. ఐ నోడెడ్ హార్టిలీ యాజ్ ఐ వాజ్ యాంగ్షియస్ టు ప్లీజ్ ఎవ్రీ వన్. కొంతమంది స్టూడెంట్స్ మంచివారయ్యారు, కొంతమంది స్టూడెంట్స్ చెడ్డవారయ్యారు, మన సొంత పిల్లల్లాగా అని అతను చెబుతూనే ఉన్నాడు. అప్పుడు ఆ ఓల్డ్ మ్యాన్ని మెప్పించాలని ఆతృతలో ఉన్న గోర్డాన్ హృదయపూర్వకంగా తల ఆడించాడు. నౌ యంగ్ ఫెల్లర్, హీ వెంట్ ఆన్ మోర్ బ్రిస్క్లీ, ఐ హ్యావ్ గాట్ సమ్ క్వశ్చన్స్ టు ఆస్క్ యూ. అతను కొంత ఎనర్జెటిక్గా అన్నాడు. మై డియర్ యంగ్ ఫెలో, ఇప్పుడు నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను అని అన్నాడు. ఐ ఫోల్డెడ్ మై హ్యాండ్స్ సబ్మిసివ్లీ అండ్ బ్రేస్డ్ మైసెల్ఫ్ మెంటల్లీ. హ్యావ్ యూ బీన్ టు ఏ పబ్లిక్ స్కూల్? హీ ఆస్క్డ్. ఎస్, గోర్డాన్ సెడ్. గోర్డాన్ అప్పుడు ఏం చేశాడు? వినయంగా చేతులు కట్టుకొని మానసికంగా సమాధానాలు ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. ప్రశ్న ఏమిటంటే, నువ్వు ప్రభుత్వ పాఠశాలలో చదివావా? ఓల్డ్ మ్యాన్ అడిగిన ప్రశ్నకు అవునని సమాధానం ఇచ్చాడు. డూ యూ ప్లే రగ్బీ, ఫుట్బాల్ ఆర్ అసోసియేషన్? ఇంకొక ప్రశ్న, నువ్వు రగ్బీ, ఫుట్బాల్ ఆడుతావా? అలాంటి అసోసియేషన్లో ఉన్నావా? సమాధానం ఇచ్చాడు రగ్బీ అని. డూ యూ థింక్ యూ కెన్ ఎఫర్ట్ టు పే ద ఫీజ్? ఇంకో క్వశ్చన్. అంటే ఈ మెడికల్ స్కూల్లో ఫీజు కట్టగలిగే స్తోమత నీకు ఉందని అనుకుంటున్నావా? ఓల్డ్ మ్యాన్ అడిగాడు. దానికి కూడా రిచర్డ్ ఎస్ అని సమాధానం ఇచ్చాడు. హీ గ్రంటెడ్ అండ్ వితౌట్ ఎ వర్డ్ withdrew, left alone. I diverted my apprehensive mind by running my eye carefully over the line of black and white pictures of the past deans, studying each one in turn. అప్పుడు ఆ ఓల్డ్ మ్యాన్ ఏదో గొణుగుతూ
మరియు మరో మాటకు తావు లేకుండా ప్రశ్నలను అడగటం ఆపేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అప్పుడు గోర్డాన్లో ఆతృత ఎక్కువైంది. తనలోని ఆతృతని డైవర్ట్ చేయడానికి ఆ గదిలో గోడల మీద గతంలో పనిచేసిన డీన్స్ యొక్క బ్లాక్ అండ్ వైట్ ఫోటోల ఫ్రేమ్లను పరిశీలనగా చూడడం మొదలెట్టాడు. ఆఫ్టర్ 10 minutes or so, the old man returned and led me in to see the living holder of the house. 10 నిమిషాల తర్వాత ఆ ఓల్డ్ మ్యాన్ తిరిగి వచ్చి గోర్డాన్ని ఆఫీస్లోని లివింగ్ హోల్డర్ వైపు తీసుకెళ్ళాడు. ఇది సెగ్మెంట్ 1. ఇప్పుడు సెగ్మెంట్ 2 చూద్దాం. డాక్టర్ లోఫ్టస్ వాజ్ ఏ షార్ట్, ఫ్యాట్, జెనియల్ మ్యాన్ విత్ విస్పీ వైట్ హెయిర్ లైక్ పుల్డ్ అవుట్ కాటన్ వుల్. డాక్టర్ లోఫ్టస్కి అతని గురించి ఇప్పుడు మనము కొంచెం ఈ పారాగ్రాఫ్లో ఇవ్వబడింది. డాక్టర్ లోఫ్టస్ ఎలా ఉన్నాడు? పొట్టిగా, లావుగా ఉన్నాడు. అతని జుట్టు ఎలా ఉందంటే బయటికి తీసిన దూదిలాగా తెల్లగా ఉంది. కానీ అతను స్నేహపూర్వకమైన వ్యక్తిలాగా కనిపించాడు. హీ వాజ్ సిట్టింగ్ ఎట్ అన్ ఓల్డ్ ఫ్యాషన్ రోల్ టాపర్ డెస్క్ దట్ వాజ్ స్టాక్డ్ అన్టైడీలీ విత్ ఫోల్డర్స్, కాపీస్ ఆఫ్ మెడికల్ జర్నల్స్, లెటర్స్ అండ్ రెఫరెన్స్ బుక్స్. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రదేశం ఎలా ఉందంటే ఫోల్డర్లు, మెడికల్ జర్నల్స్, కాపీలు, ఉత్తరాలు మరియు రెఫరెన్స్ పుస్తకాలతో చిందరవందరగా పేర్చబడిన ఒక పాతకాలపు రోల్ టాప్ డెస్క్ వద్ద అతను కూర్చున్నాడు. On top of this, he had thrown a Hamburg hat, a pair of yellow gloves, and his stethoscope. He was obviously in a hurry. అతను తన దగ్గర ఉన్నటువంటి హంబర్గ్ టోపీ, ఒక జత ఎల్లో రంగులో ఉన్నటువంటి చేతి గ్లౌస్ మరియు అతని స్టెథోస్కోప్ని టేబుల్ మీదకి విసిరేశాడు. అతను కొంచెం బిజీగా ఉన్నట్టు కనిపించాడు. Sorry to keep you waiting, old man, he said cheerily. I was held up at a postmortem. Have a seat. ఇక్కడ ఓల్డ్ మ్యాన్ అంటే గోర్డాన్ ఓల్డ్ మ్యాన్ అని కాదు. కొంతమంది ఎదుటివారిని ఆప్యాయంగా పలకరించేటప్పుడు డియర్ ఓల్డ్ మ్యాన్ అని చెప్పి అనడం జనరల్గా మనం చూస్తుంటాం. అప్పుడు ఏమన్నాడంటే అతను, నిన్ను వెయిటింగ్లో ఉంచినందుకు సారీ ఓల్డ్ మ్యాన్ అని చెప్పి అన్నాడు. అతను చీర్ఫుల్గా ఇంకా చెబుతున్నాడు. తను ఒక పోస్ట్ మార్టం వద్ద హెల్డప్ అయ్యానని సంజాయిషి ఇచ్చి కూర్చోమని ఒక సీట్ ఆఫర్ చేశాడు. ఐ సాట్ డౌన్ ఆన్ ఏ హార్డ్ లెదర్ చైర్ బిసైడ్ ద డెస్క్. గోర్డాన్ ఏం చేశాడు? డెస్క్ పక్కన హార్డ్గా ఉన్న ఒక లెదర్ కుర్చీలో కూర్చున్నాడు. నౌ ద డీన్ బిగాన్. హ్యావ్ యూ బీన్ టు ఏ పబ్లిక్ స్కూల్? ఎస్. అప్పుడు అతను అడిగాడు, నువ్వు ప్రభుత్వ పాఠశాలలో చదివావా? ప్రశ్నతో ప్రారంభించిన డీన్కి అవునని సమాధానం ఇచ్చాడు గోర్డాన్. Your people can afford the fees and that sort of thing? I believe so. మీరు ఫీజులు మరియు అలాంటి వాటిని భరించగలరా? డీన్ వేసిన రెండవ ప్రశ్నకి ఐ బిలీవ్ సో అంటే నేను భరించగలనని నమ్ముతున్నాను అని చెప్పి జవాబిచ్చాడు. యూ ప్లే రగ్బీ ఐ సపోజ్? ఎస్ సార్. రగ్బీ ఆడతారా? డీన్ మూడవ ప్రశ్నకి మళ్ళీ అవునని సమాధానం ఇచ్చాడు. The dean began to look interested. What position? he asked. డీన్ ఆసక్తి చూపడం ప్రారంభించారు. రగ్బీ గేమ్లో మీరు ఏ ప్లేస్లో ఆడతారు? అతను అడిగాడు. వింగ్ 3/4 అని చెప్పాడు గోర్డాన్. వింగ్ 3/4 అనేది ఆటలో ఒక పొజిషన్. రగ్బీలో ఈ పొజిషన్లో జనరల్గా జట్టులోని అత్యంత వేగవంతమైన ఆటగాళ్ళలో ఒకరు ఆడతారు. He drew a pad of paper towards him and penciled 15 dots on it in rugby formation. అప్పుడు డీన్ తన వైపు ఒక పేపర్స్ ఉన్న ప్యాడ్ని తీసుకుని దాని మీద రగ్బీ ఫార్మేషన్లో 15 చుక్కల్ని పెన్సిల్తో డాట్ చేశాడు. 3/4, he murmured to himself. How old are you? he asked sharply. Almost 18, sir. అప్పుడు డీన్ ఏమన్నాడు? వింగ్ 3/4 అని తనలో తాను గొణుక్కుంటూ నీ వయసు ఎంత అని సూటిగా అడిగాడు. దాదాపు 18 అని సమాధానమిచ్చాడు గోర్డాన్. ఫస్ట్ 15 అట్ స్కూల్. ఓహో, అయితే మొదటి 13 సంవత్సరాలు స్కూల్లో గడిపావు అంతేనా అడిగాడు డాక్టర్. హో ఎస్ సార్ అంటే అవునని అతను సమాధానం ఇచ్చాడు.
The dean traced lines through his dots, crossed others out, and rustled through a sheaf of typewritten papers beside him. He jerked back in his chair and inspected me closely all over. అప్పుడు డీన్ ఏం చేశాడు, తన పేపర్ మీద కొన్ని డాట్స్ని లైన్స్తో గుర్తించాడు. మిగతా డాట్స్ని క్రాస్ చేశాడు. ఆ తర్వాత అతని పక్కన ఉన్న టైప్రైట్ చేసిన కాగితాల దొంతర్ని నలిపి పక్కన పడేశాడు. అతను తన కుర్చీలో ఒక చిన్న జర్క్ ఇచ్చేసి కూర్చున్నాడు. ఆ తర్వాత గోర్డాన్ని నిశితంగా పరిశీలించడం ప్రారంభించాడు. యు ఆర్ రాదర్ థిన్, ఆరంట్ యూ? హీ అనౌన్స్డ్. ఐ సపోజ్ యూ హ్యావ్ గాట్ ద స్పీడ్. నువ్వు కాస్త సన్నగా ఉన్నావు కదా, అతను అనౌన్స్ చేశాడు. నువ్వు బాగా స్పీడ్ అనుకుంటాను. గోర్డాన్ని నిశితంగా పరిశీలించిన తర్వాత ఆ విధంగా అడిగాడు. ఐ హ్యావ్ గాట్ కప్స్ ఫర్ ద 100, ఐ టోల్డ్ హిమ్ ఈగర్లీ. 100 మీటర్ల రేసులో నాకు చాలా కప్పులు ఉన్నాయి సార్ అని ఆత్రంగా చెప్పాడు గోర్డాన్. వెల్, యూ మే షేప్ వెల్, లక్కీ యూ ఆర్ ఎ 3. ద హాస్పిటల్స్ ఫుల్ ఆఫ్ ఫార్వర్డ్స్, హీ యాడెడ్ ఇన్ డిస్గస్ట్. మంచిది బాబు, నీకు బాగా మంచి భవిష్యత్తు ఉంది. నువ్వు చాలా అదృష్టవంతుడివి, ఎందుకంటే నువ్వు వింగ్ 3 క్వార్టర్ ప్లేస్లో ఉంటావు కాబట్టి. హాస్పిటల్ అంతా రగ్బీలో లాగా ఫార్వర్డ్లతో నిండిపోయింది, కొంచెం విసుగ్గా చెప్పాడు. హీ ఫ్రోన్డ్ ఎట్ హిజ్ పేపర్ ప్యాడ్ ఫర్ ఎ ఫ్యూ సెకండ్స్. హిజ్ ఫేస్ సడన్లీ లైటెండ్ అండ్ ఐ సా హీ హ్యాడ్ కమ్ టు ఏ డెసిషన్. అతను కొన్ని సెకండ్ల పాటు తన పేపర్ ప్యాడ్ వైపు ఏదో ఆలోచిస్తున్నట్టు మొహం పెట్టాడు. అతని ముఖం అకస్మాత్తుగా తేలికైంది మరియు అతను ఒక నిర్ణయానికి వచ్చినట్లు గోర్డన్ గమనించాడు. మై హ్యాండ్స్ గ్రిప్డ్ ద ఆర్మ్స్ ఆఫ్ ద చైర్ యాజ్ ఐ వెయిటెడ్ టు రిసీవ్ ఇట్. అడ్మిషన్ అందుకోవడానికి ఎదురు చూస్తూ గోర్డాన్ చేతులు కుర్చీ హ్యాండ్స్పై ఆత్రంగా బిగుసుకున్నాయి. రైజింగ్, హీ షుక్ మీ బ్రిస్క్లీ బై ద హ్యాండ్ అండ్ టోల్డ్ మీ he had pleasure in admitting me to Saint Swithins. అప్పుడు డీన్ పైకి లేచి గోర్డాన్కి ఒక బలమైన షేక్ హ్యాండ్ ఇచ్చాడు మరియు గోర్డాన్ని సెయింట్ స్విథిన్స్లో చేర్చుకోవడంలో తనకు ఎంతో ఆనందంగా ఉందని చెప్పాడు. ఐ వండర్డ్ ఫర్ సమ్ టైమ్ ఆఫ్టర్వర్డ్స్ హౌ హీ హ్యాడ్ బీన్ ఏబుల్ టు డిస్కవర్ ఫ్రమ్ దీస్ క్వశ్చన్స్ దట్ ఐ హ్యాడ్ ద అట్రిబ్యూట్స్ ఆఫ్ ఏ సక్సెస్ఫుల్ డాక్టర్. కేవలం రగ్బీ గురించి మాత్రమే ప్రశ్నలు అడగడం ద్వారా అతనిలో సక్సెస్ఫుల్ వైద్యుడి లక్షణాలు ఉన్నాయని అతను ఎలా కనుగొనగలిగాడు, ఎలా తెలుసుకున్నాడు అని గోర్డాన్ చాలాసేపు ఆశ్చర్యపోయాడు. బట్ ఐ later found that even this brief interview was superfluous, as the dean always took the advice of his old secretary and told applicants whose looks this man disliked that there were no vacancies. అయితే తన అడ్మిషన్కి ఈ చిన్న ఇంటర్వ్యూ కూడా అవసరం లేదని గోర్డాన్కి తర్వాత తెలిసింది. ఎందుకంటే డీన్ ఎల్లప్పుడూ ఎవరికైనా అడ్మిషన్ ఇవ్వాలంటే తన ఓల్డ్ సెక్రటరీ సలహా తీసుకుంటాడు మరియు ఆ సెక్రటరీ ఇష్టపడని క్యాండిడేట్స్కి ఖాళీలు లేవని చెబుతాడు. దిస్ ఈజ్ అన్ ఇంటర్వ్యూ బై మిస్టర్ గోర్డాన్.